హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చపాతీ, ఎగ్ ఆమ్లెట్ చేశాను. ఇది ఈజీ రెసిపీ అన్నమాట. మనకి కర్రీ చేసుకోనప్పుడు ఇలా తినొచ్చు అన్నమాట. కర్రీ లేకున్నా అయినా తినొచ్చు మనం దీన్ని. సో నేను ఇలా చేసుకున్నాను. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి బౌల్లోకి వేసుకోవాలి. కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. మనము ఎగ్తో స్పూన్తో బాగా మిక్స్ చేసి ఇంకా మనము ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. ఎగ్ కూడా కొంచెం ఫ్లఫీగా వస్తుంది కొంచెము. సో ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మనము దాంట్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆమ్లెట్ ఎట్లా అయితే వేసుకుంటామో అట్లనే వేసేసుకోవాలి అన్నమాట ప్యాన్లో. ప్యాన్లో ఆమ్లెట్లో అది వేసేసుకొని ఎగ్ బీటింగ్ది వేసుకున్నాక ఎగ్ది కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట. మనం ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసినాక చపాతీని పైన పెట్టాలి. పైన పెట్టి ఒక 5 మినిట్స్ కాగానే మనం దాన్ని ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసి ఒక 2 to 3 మినిట్స్ పెట్టి ఇంకా ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఆనియన్ని మనం మధ్యలో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈజీగా అయిపోతుంది, మనకి ఎక్కువ పని కూడా ఉండదు దీనివల్ల. ఈజీ రెసిపీ లాగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మా పాపకి ఇది పెట్టాను. సో తను కూడా ఇష్టంగానే తిన్నది. సో మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే మరి బాయ్.